నమస్కారం. వేదిక కలిగించిన పెద్దలకి, పిల్లలకి, అందరికి ఈ రోజు అంబేద్కర్ జయంతిగా మన వాళ్ళందరూ ఈ వేదికను అలంకరించిన పెద్దలకి, ముందుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు అంబేద్కర్ జయంతి అంటే అంబేద్కర్ సాధించిన విజయాల కోసం అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాము. అలాగే మనలో ఎంతమంది అంబేద్కర్ ఆశయాలు కోసం నడుస్తున్నారు, ఎంతమంది అంబేద్కర్ నడిచిన మార్గంలో నడుస్తున్నారో మనం కూడా ఆలోచించాలి. ఏదో అంబేద్కర్ జయంతి వస్తే దండేసి దండం పెట్టి జై భీమ్ లేకపోతే అంబేద్కర్ అమర హే అని అంటే సరిపోదు. అంబేద్కర్ మనందరి కోసం పనిచేసినట్లు, మనలో ఎవరైనా కానీ అన్యాయం జరిగిన వ్యక్తుల కోసం మన దగ్గరకు వచ్చినప్పుడు అంబేద్కర్ నడిచిన మార్గంలో మనం నడిచి వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ చేస్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాం అని ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. అట్లానే కాకుండా అంబేద్కర్ సేవా మార్గంతో ప్రతి ఒక్కరు నడుస్తున్నారా, లేకపోతే అంబేద్కర్ ఫోటోలు పెట్టుకుని అంబేద్కర్ విగ్రహాలకు దండలేసి అంబేద్కర్ పేరు మీద ఫ్లెక్సీలు రాసినంతసేపు ఫ్లెక్సీలు పెడితే సరిపోదు. అంబేద్కర్ ఏం చేశాడు, ఎవరి కోసం పాటుపడ్డాడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. అలానే అంబేద్కర్ కోసం ప్రతి ఒక్కళ్ళు పోరాడాలి, కష్టపడాలి. ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ జయంతి అనంటే అంబేద్కర్ నడిచిన రాజ్యాంగం, రాసిన రాజ్యాంగం అమలవుతుందో లేదో చూడాలి. దళితులకు ఎంతవరకు న్యాయం జరుగుతుందో చూసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్క దళితుడు తలెత్తుకొని తిరిగినప్పుడే అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువ. అంతేగాని ఏదో అగ్రవర్ణ పదాల దగ్గర మనం తల ఉంచుకొని మోచేతి నీళ్లు తాగినంత కాలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వాల్యూ లేదని చెప్పుకుంటున్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్క దళితుడు తలెత్తుకొని ముందుకు తిరిగేటట్టు చూడాలి. ఎక్కడైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో దళితులు అనేవాడు తలెత్తుకొని ముందుకు నడుస్తాడో అప్పుడే అంబేద్కర్ కలగన్న స్వాతంత్రం వచ్చినట్టు. మనకు వచ్చిన స్వాతంత్రం వేరు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వచ్చిన స్వాతంత్రం వేరు. ఈ కొద్ది మాటలు ప్రజలందరూ హృదయాల్లోకి వెళ్లాలని సెలవు తీసుకుంటున్నాను. జై జై జై